కదండి. మరి అందరూ గ్యాదర్ అయితే బాగుండేది. ఇంకా వచ్చే టైం ఉందంటారా? ఇప్పటికే 8:45 అయింది. మంచిది. ఫ్యాన్ కట్టేస్తానా? మనకిచ్చి చాలా సురక్షితంగా ప్రభు మనల్ని నమ్మకంగా నడిపించాడు. ఏమండి, ఒక పాట పాడి సందేశంలోకి వెళ్ళిపోదాం. జీవిత యాత్రలో మాకు తోడుగా నీ ఒంటివి. జీవిత యాత్రలో మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీ ఒంటివి. జీవిత యాత్రలో మాకు తోడుగా నీ ఒంటివి. జీవిత యాత్రలో మాతో కూడా ఉందునంటివి. మారని మా దేవా, మాతో కూడా ఉందునంటివి. మారని మా దేవా, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీ ఒంటివి. జీవిత యాత్రలో మాకు తోడుగా నీ ఒంటివి. జీవిత యాత్రలో మారా వంటి చేదైనా శ్రమలు ఎన్నైనా, మారా వంటి చేదైనా శ్రమలు ఎన్నైనా, మధురముగా చేయు దేవా ముందుకే సాగెదము. మధురముగా చేయు దేవా ముందుకే సాగెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో సాగెదము. మాకు తోడుగా నీ ఒంటివి. జీవిత యాత్రలో మాకు తోడుగా నీ ఒంటివి. జీవిత యాత్రలో శత్రువు మాపై చెలరేగగా కృంగదీయా చూడగా, శత్రువు మాపై చెలరేగగా కృంగదీయా చూడగా, యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివే. యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివే. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో
మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము. మాకు తోడుగా నీ ఉండగా మేము భయపడము. మాకు తోడుగా నీ ఉండగా మేము భయపడము. మమ్ము విడువని మా నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మమ్ము విడువనంటివి అభయమొసగితివి. మమ్ము విడువనంటివి అభయమొసగితివి. నీవు చేసిన మేలులకై ప్రభువ గణపరతుం. నీవు చేసిన మేలులకై ప్రభువ గణపరతుం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరం అంతా ప్రభు ఏం చేశాడు? తోడై ఉన్నాడు. మన జీవిత యాత్రలో తోడుగా ఉండి, పరమదేవుడు మన జీవిత యాత్రలో తోడుగా ఉండి, సంరక్షకుడిగా ఉండి, పోషకుడుగా ఉండి కదండి, ఆరోగ్యం ఇచ్చి, ఆర్థికంగా బలపరిచి, కష్టాలలో, వ్యాధులలో, బాధలలో, మరణాలలో, ఈతి బాధలలో, అన్ని విషయాల్లో ప్రభు మనకు తోడై 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 ఎంత కృప చూపాడండి. నిజంగా ఈ కార్యాలన్నీ అనుభవించగలుగుతున్నామా? అసలు దేవునిని ఎంతగా స్తుతించాలి కదండి. దేవునిని ఎంతగా స్తుతించాలో ప్రిలారా. ఏమండి, మంచిది. చక్కగా మరి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అట్లనే 31కి నడిపిస్తున్నాడు దేవుడు నూతన సంవత్సరానికి. ఇదంతా కూడా దేవుని మహాకృప. దేవుని మహాకృప గనిలో నుండి మనం బ్రతుకుతున్నాం పిల్లారా. ఎంతైనా వాస్తవం కదండి.
ఏవండి, ఇది ఎంతైనా వాస్తవమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దయచేసి రండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11, 12 వచనాలు. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఎబెనెజరు అనగా అర్థం ఏమిటంటే, ఫుట్నోట్లో 1 అనేసి కింద ఇచ్చాడు చూడండి, సహాయపు రాయి. అది ఒక రాయి నిలిపాడు. రాయి నిలిపి అక్కడ ఏమని పేరు పెట్టాడు? ఎబెనెజరు. ఎబెనెజరు అనగా అర్థం ఏమిటంటే సహాయపు రాయి. అది సహాయపు రాయి. రాయి అనగా అర్థం ఏమిటి? రాయి అనగా బండ. బండ అనగా క్రీస్తు మనల్ని వెంబడిస్తున్న బండ. ఏమండి అమ్మా, మాట్లాడనొక్కండి. మనల్ని వెంబడిస్తున్న వాడెవరు? బండ. రాయి అనగా, బండ అనగా, కొండ అనగా, ఇవన్నీ కూడా ఏ పదాలు? పర్యాయ పదాలు. అది రాయి మెత్తగా ఉండి బండ లేదా గట్టిగా ఉండదు. రాయి అయినా బండైనా ఎట్లా ఉంటుంది? రాయిలోంచే, కొండలోంచే రాయి వస్తుంది. ఏమండి, కనుక అవన్నీ కూడా పర్యాయ పదాలు, స్థాయిలు. కొండ అనగా వేరు, బండ అనగా వేరు, రాయి అనగా వేరు. ఇదంతా కూడా మెటీరియల్ ఒకటే. ఇప్పుడు ఎలా చెప్పాలి? కంకర రాళ్ళు ఉంటాయి, పెద్ద సైజు రాళ్ళు. దాని తర్వాత దాన్ని బద్దలు కొడితే ఏ రాయి వస్తుంది? చిన్న రాళ్ళు. దాన్ని ఇంకా బద్దలు కొడితే బేబీ రాయా, బేబీ చిప్స్. మెటీరియల్ అంతా ఒకటే. ఇక్కడ అన్నాడు సహాయపు రాయ. అది ఈ సహాయపు రాయి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారదే కదా. ఎందుకంటే ఇది కూడా మాట క్లారిటీగా ఏమండి, రాయి అంటే ఏంటో మనం క్లారిటీగా చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో మనల్ని వెంబడిస్తున్న రాయ అక్కడ చెప్తాడు కదా. చదవండి, 10వ అధ్యాయములో 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. సమూయేలు అన్నాడు సహాయపు రాయి, లేక సహాయపు బండ, లేక సహాయపు రాయి. ఏ రాయమ్మా సత్యవతి? సహాయపు రాయి. 40 ఏళ్ల కాలం ఇశ్రాయేలు ప్రజలకి సహాయకుడిగా ఉన్నాడది. యాత్రా జీవితములో
యాత్రా జీవితంలో ఏమై ఉన్నాడు? 40 సంవత్సరాలు సహాయకుడిగా. దేవుడు అసలు తన సహాయాన్ని ఎట్లా ఇశ్రాయేలు ప్రజలకు అందించాడో తెలుసునా? నిర్గమాకాండము 13వ అధ్యాయము, నిర్గమాకాండము 13వ అధ్యాయము ఏవండి, నిర్గమాకాండము 13వ అధ్యాయము 21, 22 వచ్చిన వారు పగలు అమ్మా వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. వా, ఎంత గొప్ప కార్యం అండి ఇది! 40 సంవత్సరాలు సుదీర్ఘయాత్ర, 40 సంవత్సరాలు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కానాను ప్రయాణములో 40 సంవత్సరాల సుదీర్ఘ యాత్రా జీవితములో ఒక్క పూట కూడా విడిచిపెట్టలేదంటే ఎట్లా ఉండి? పగటి వేళ ఏ స్తంభములో ఉండి? మేఘస్తంభములో ఉండి, రాత్రివేళ అగ్ని స్తంభములో ఉండి. స్తంభము ఎంత గొప్పవాడండి! అస్సలు ఆ విడవక సరే అక్కడ అన్నాడు 22లో అంటాడు, ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. సరా తొలగింపలేదు. ఇంతకీ ఈ బండ ఎవరు? ఈ స్తంభం ఎవరు కదా? ఈ స్తంభం ఎవరో తెలుసునా? ఒక మాట అది కూడా క్లారిటీ ఇస్తానే. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 11. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. ఎవరిని? ఐగుప్తీయులను. అమ్మా దొరకలేదా? 408వ పేజీ అండి, 408వ పేజీ. అందరూ చూడాలి శక్తి కలిగిన మాటలు. ఎవరిని లోతు నీళ్ళలో పడేశాడంటే ఇశ్రాయేలు ప్రజలని తరుముతున్న ఐగుప్తీయులను. ఎట్లా పడేశాడట? అక్కడ చెప్తున్నాడు, లోతు నీట రాయి పడవేసినట్లు. లోతు నీళ్ళలో రాయి పడేస్తే కనపడుతుందా? అట్లా పడేశాడట. ఎవరిని? ఐగుప్తీయులను. ఇశ్రాయేలు ప్రజలకు దాటేసిన తర్వాత అన్నాడు మోషేని, మోషే ఇక మనకు పని లేదు, కలిపే అన్నాడని. సముద్రం మట్టములో ఉన్నారంటే లోతు నీళ్ళలో రాయి పడేసినట్లు వారిని పడేసాడంటే. సరే ఎంత బలవంతుడో చూడండి. తర్వాత అంటాడు, పడవేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. ఇదియూ గాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును, రాత్రికాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగిచ్చుటకై
అగ్నిస్తంభములో ఉండిన వాడవును అయ్యుండి, అది ఉండిన వాడవును ఎవరనుకున్నారు? తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. ఈ బాధ్యత వేరే ఎవరికి అప్పగించలేదు. దేవుడు అప్పగిస్తే ఎవరైనా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. పరలోకములో ప్రధానులున్నారు, అధికారులున్నారు, శ్రేష్టమైన వారు ఉన్నారు. నాయనా అప్పగించు, అన్నిటికీ నువ్వెందుకు? లేదు లేదు, వారు నా బిడ్డలు. త్రోవలో వారికి అన్యాయం జరగకూడదు, త్రోవలో వారికి ఇబ్బంది కలగకూడదు. ఒకవేళ మీకు ఎవరికన్నా బాధ్యతలు అప్పగిస్తే చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ఎప్పుడన్నా ఎవరికన్నా బాధ్యతలు అప్పగిస్తే చెప్పండి, అయ్యగారు ఇంతవరకు నేను బాధ్యత కరెక్ట్గా నెరవేర్చాను అని చెప్పగలమా? చెప్పగలమా? ఎందుకు నెరవేర్చలేకపోయాం? ఏవో అవంతరాలు వచ్చాయి, ఏవో అడ్డులు వచ్చాయి. కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించకపోవచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఏవేవో అడ్లు తగలొచ్చు. అడ్డు తగిలిన రోజున బాధ్యతలు ఏం చేస్తాం? నెరవేర్చం. బాబు, ఇలాంటివన్నీ జరుగుతాయి. యాత్రా జీవితంలో ఉన్నది ఎవరో తెలుసా? నా పిల్లలు. ఎవరికి అప్పగించినా న్యాయం జరగదు నా పిల్లలకు. అందుకే వారికి పగటి వేళ మేఘస్తంభములో, ఒకవేళ బాధ్యత నెరవేర్చకుండగా ఒకవేళ మీరు మేఘస్తంభాన్ని, పగటి వేళ మేఘస్తంభాన్ని ఉంచవలసింది, కాస్త టైము బయటికి వెళ్ళి వచ్చేద్దాం అని బయటికి వెళ్ళారు, మీకు అప్పగించాను. పగటి వేళ మేఘస్తంభాన్ని తప్పించలేకపోయారు. ఏమొచ్చేసింది? ఇప్పుడు రాత్రి వచ్చేసింది. ప్రజలు ఎక్కడుంటారు ఇప్పుడు? అది ఇబ్బంది పడతారు నా ప్రజలు. ఒకవేళ రాత్రి అగ్నిస్తంభాన్ని తీసుకొచ్చి మీకు మీరు తీసుకొచ్చి పెట్టారు, ఓకే. తెల్లారి దాన్ని ఇన్ టైంలో దాన్ని ఏం చేయాలి? అగ్నిస్తంభాన్ని తీయాలి. ఆ తీయవలసిన టైంలో మీరు అక్కడ లేకుండా మీరు ఏదో పనిలో ఉన్నారనుకో, తిరిగి మళ్ళా నా ప్రజలు మలమలా మాడిపోతారు అగ్నిస్తంభానికి. కార్యాలు జరగవు మీకు అప్పగిస్తే. కాముగా ఉండండి అని, పగటి వేళ మేఘములో ఉండిన వాడవును, రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండిన వాడవును. పగటి వేళ ఆయన వెంబడించాడు, పాత నిబంధన కాలములోను ఆయనే వెంబడించాడు, క్రొత్త నిబంధన కాలములో కూడా ఆయనే వెంబడిస్తున్నాడది. ఎక్కడా మనకు ఒక్క క్షణము దూరంగా ఉండడది, ఒక్క క్షణము దూరంగా ఉండేవాడు కాదు. చూసారా ఎంత అద్భుతమైన లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయో తెలుసున్నా? అందుకని సమూయేలు అన్నాడు. ఇక్కడ సమూయేలు అన్నమాట ఏంటో తెలుసున్నా? ఇక్కడ 12వ వచనం 7:12లో మనం చదువుకున్నాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును, చదవండి, ఆ షేనోకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. సరే, అక్కడ సమూయేలు ఎంత లోతైన మాట ఉపయోగించాడో అంటాడు, ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేసేనని. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఈనాడు నూతన నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనకు రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు సంవత్సరం వైడ్ చూసుకుంటే 2020
జనవరి 1 నుండి ఇదిగో ఈ డిసెంబర్ 28 వరకు, అంతవరకు ఏం చేశాడు? సహాయపడుతూ వచ్చాడు. అది దేవుని నమ్మకత్వం. ఎంత కృప కలిగిన వాడండి, ఎంత సహాయకుడిగా ఉన్నాడండి. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన అదృశ్య హస్త సహాయాన్ని అందుకుంటూ వచ్చాము. అది కంటికి కనబడవు, చెవికి వినబడవు కదా. అందుకో పాట పాడుకుంటాం కదా, మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు, మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు. ఎన్నో పాటది? కన్నులకు కనిపించనివి, వినిపించని 364. కన్నులకు కనిపించనివి, వినిపించనివి చెవులకును, కన్నులకు కనిపించనివి చనివి చెవులకును, మనోగోచరము కానివి పొంది, మనోగోచరము కానివి పొంది, ధన్యోలయ్యెదరు వారే, ధన్యోలయ్యెదరు వారే, మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు, మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు. సంవత్సరం అంతా ఎన్ని దీవెనలు? లెక్కలేనన్ని. ఈ సంవత్సరం అంతా కూడా లెక్కలేనన్ని అంటాడు భక్తుడు. కంటికి కనిపించలేదు, చెవులకు వినిపించలేదు. మరో మాట అన్నాడు, హృదయమునకు గోచరం కాల. వా, అంటే హృదయానికి కూడా అర్థం కానన్ని మేలులు చేశాడండి. ఆ మేలులు ఎంతో మనసు దగ్గరగా పెట్టి చూస్తేనే కానీ అర్థం కావది. జీవించిన ఈ జీవిత కాలం అంతట్లో, ఈ బ్రతుకు కాలం అంతటిలో సహాయపు రాయగా ఉండి, బండగా ఉండి, క్రీస్తుగా ఉండి, ఈ సంవత్సరం అంతటిలో కూడా మనకెంత సహాయపడుతూ వచ్చాడండి. సమూయేలు అన్నమాట వా, ఎంత గుండెల్లోంచి వచ్చిందో చూసారా మాట. ఏవండి, ఇంతవరకు యెహోవా మనకు బా, ఇంతవరకు ఎలా సహాయం చేశాడు ఆయన కదా. ఇంతవరకు ఆయన ఎట్లా సహాయం చేసుకుంటూ వచ్చాడు? అదే సమూయేలు గ్రంథములో మరొక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు మనం. దయచేసి 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకుని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. సరేండి అంటాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసాను, ఎన్ని గొప్ప కార్యములు చేసాను. ఏమండి, ఈ సంవత్సరం చివరిలో ఈ మధ్యన దెబ్బతిన్నది దుర్గరాజు, హాస్పిటల్లో పెట్టా. ఫోన్ చేసినప్పుడు అయ్యగారు ప్రార్థన చేయను బాబోయ్, 17,000 పడిపోయినాయి. 17,000 పడిపోయినాయి అదొక రోజు, 30,000 పడిపోయినాయి అదొక రోజు, 50,000 పడిపోయినాయి అదొక రోజు. ప్రార్థన చేస్తున్నా ఒక నిరీక్షణ, ప్రభువా
ఉన్నవి లేనట్లుగా చేయగలవు నాయన, లేని వాటిని ఉన్నట్లుగా నువ్వు చేయగలవు తండ్రి. కేవలం ప్రార్థనే చేశాం ప్రియ. ఫోన్ చేయటం, ప్రార్థన చేయటం, ఫోన్ చేయటం, ప్రార్థన చేయటం. దేవుడు అద్భుతంగా ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాను. హృదయములో తలంచుకుంటేనే తప్ప, హృదయములో ధ్యానించుకుంటేనే తప్ప, జనవరి 1 నుండి ఇదిగో ఈరోజు వరకు ఒక్కొక్కటి డే బై డే ఆయన చేసిన కార్యాలు తలంచుకుంటూ ఉంటుంటే, అదే బ్రతకడానికి వీలు లేని పరిస్థితిలో ప్రభువు బ్రతికించాడు. జీవమునిచ్చి బ్రతికించాడు. ఏవండి, అంత మాత్రమే కాదు, ఎన్నో ఉపకారాలు చేస్తూ, ఏవండి 126 చూడండి కీర్తన, 126వ కీర్తన. ఏవండి, ఎన్ని అద్భుతమైన మాటలండి, ఎన్ని అద్భుతమైన మాటలండి. 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతేనే. బా, ఏమండి, ఒక మాట చెప్పనా, భూమి మీద బ్రతికుండడమే ఆయన గొప్ప కార్యాలు చేసినట్టు అనుకోవద్దు. ఎందుకంటే కళ్ళ ఎదురుగా కీడు కనపడుతున్నప్పుడు మీకు ఆ మాట చెప్పాలి. నాన్నగారు కరోనాతో బాధపడుతున్నారు. ఆ ఇంటికాంచి ఇంటికి తీసుకొచ్చాం. మంచం మీద ఉన్నారు. మంచం మీద ఉండి ప్రార్థిస్తున్నారు. మహాదేవుడా మహాదేవుడా అని ప్రార్థన చేస్తున్నారు. సెకండ్ డే ఇక మనలో లేరు. విపరీతంగా ఆక్సిజన్ అందక, ఇక లోపల ఊపిరితిత్తులైపోయి ఆక్సిజన్ అందక విపరీతంగా కొట్టుకుంటున్నారు. చిన్న దగ్గర, మేమే దగ్గర ఉన్నాం. పెద్దయ్య గారు అక్కడ క్వారంటైన్లో ఉన్నారు. చిన్నయ్య అంటున్నారు, నాన్న బాగు చేస్తే బాగు చేయమన్నా దేవుణ్ణా, లేదంటే తీసుకోమన్నా. చూడలేకపోతున్నావు నాన్న పరిస్థితి. ఒక్క 3 days అవునండి, ఒకే ప్రార్థన, ప్రభువా లేపితే లేపునైనా, లేదంటే తీసేసుకో తండ్రి. నాన్నగారిని విముక్తిని చేశారు. గొప్ప కార్యం. ఆ తండ్రి దేవుని సన్నిధిలో ఉన్నారు. భూమి మీద బాధపడకుండా, ప్రభువా లేపితే లేపు, లేదంటే తీసుకున్నాయినా అనిపించింది. ఆ ప్రార్థన కూడా నా ప్రభు విన్నాడు. గొప్ప కార్యం. భూమి మీద సజీవులుగా ఉంచటమే కాదు, పదిలింగా తన దగ్గరికి తీసుకోవటం కూడా గొప్ప కార్యం. ప్రతి కార్యములో ప్రభువును స్తుతించగలిగే ఆ స్థితప్రజ్ఞత, ఆ స్థిరత్వం మనం నేర్చుకోవాలి. మేలు జరిగినప్పుడు ఒకలాగా స్పందన, కీడు జరిగినప్పుడు స్పందన ఒకలాగా ఉండకూడదు. అది క్రైస్తవ జీవితం కాదు. మేలు జరిగినప్పుడు ఒకలాగా, కలిసి వచ్చినప్పుడు ఒకలాగా, నష్టం కలిగినప్పుడు ఒకలాగా, చాలాసార్లు మనం స్పందిస్తూ ఉంటాం. మేలు కలిగినప్పుడు ఒకలాగా ఉంటాం, కీడు కలిగినప్పుడు ఒకలాగా ఉంటాం. వ్యాధి లేనప్పుడు ఒకలాగా ఉంటాం, వ్యాధి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం. అది క్రైస్తవ జీవితం కాదు. మేలుకైనా కీడుకైనా ఆ స్థితప్రజ్ఞత మన జీవితంలో కావాలి. అవును, నా తండ్రిని నమ్మకంగా దేవుడు తీసుకోవటం కూడా, నా తండ్రి జీవితంలో దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యం చేశారు. అది నా తండ్రి విశ్రాంతిలో ఉన్నారు. కొంత బాధే, కానీ విశ్రాంతిలో ఉన్నారు. గొప్ప కార్యములు చేసి అన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఈ సంవత్సరం అంతట్లో మనల్ని ఏ విషయంలో ఉంచారంటే
సంతోషించే కృపలోకి నడిపించాడు. అంత మాత్రమే కాదు, 2వ వచనం, మనము కలగనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. బా సరేనా, మన నోటి నిండా ఏముంచాడు? అది సంతోషించుట, ఆనందించుట ప్రతి కార్యములో. ఒక క్రైస్తవునికే సాధ్యం, ఒక క్రైస్తవునికే సాధ్యం. దేవుడు మన నోటి నిండా ఏముంచాడంటే నవ్వు. అది చాలామంది అంటారు, బ్రదర్ ఎప్పుడు నవ్వుతుంటారని మీరు. అవును, దేవుడు నాకు ఇచ్చిన వరం అది. దేవుడు నాకు ఇచ్చిన వరం అది. అది ప్రభువునందు ఆనందించుట. ఫిలిప్పు పత్రికలో ఉంటుంది, మరల చెప్పుదును ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. నోటి నిండా నవ్వు. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యవంతులు చేశాడు ప్రభు కదా. చూస్తారా, ఫిలిప్పు పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పు పత్రిక 4వ అధ్యాయము ఎన్నిరా ఎన్నో వచ్చును? 4:4 చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును. అది మరలా 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 ఏం చేయవారిగా ఉండాలి? ఆనందించువారిగా, సంతోషించువారిగా. ఎంత నష్టం కలిగినా పర్వాలేదు, దేవుడు ఒక్క క్షణంలో ఇస్తాడు. ఎన్ని ఇబ్బందులు పడినా పర్వాలేదు, ఎన్ని రాళ్ల దెబ్బలు తగిలినా పర్వాలేదు, దేవుడు పూదండలేస్తాడు. రాళ్ల దెబ్బలకు ప్రతిగా పూదండనిస్తాడు. అది హీనతకు ప్రతిగా ఘనతనిస్తాడు, నిందకు ప్రతిగా ఘనతనిస్తాడు. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం ఇస్తాడు. ఈ సంవత్సరం అంతటిలో ప్రభు అట్లా నడిపించాడు. అనుభవాలు, లోయ అనుభవాలు, శిఖరానుభవాలు. అది ఏ అనుభవాలు? లోయ అనుభవాలు, శిఖరానుభవాలు. సరి సమానంగా తీసుకోగలిగినప్పుడే ఎల్లప్పుడూ ఆనందించగలుగుతాం. మరలా చెప్పుదును, మరలా మరలా మరలా. క్రైస్తవ జీవితం ఎంత అందమైన నడకిది. అందుకన్నాడు, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఈ సంవత్సరంలో అందంగా నడిచారా లేక తప్పిడిదిప్పుడుగా నడిచారా? ఏమండి, తూలిపోయినోడు నడుతాడు చూసారా? తూలిపోయినోడు నడకలు ఎలా ఉంటాయి? ఎక్కడొకడుగు అక్కడొకడుగు, ఎక్కడొకడుగు అక్కడొకడుగు. నీ పాదరక్షలతో కదా పరమగీతాలో చెప్తాడు. రాజకుమార పుత్రిక 7వ అధ్యాయమేనా? పరమగీతంలో 7వ అధ్యాయం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. దేవుడు చేసిన ఉపకారములను పొందుకుంటూ, అవి కీడైనను అవి మేలైనను సరే, అవి హృదయపూర్వకంగా పొందుకొని నీ పాదరక్షకలతో ఎంత అందంగా నడుచుచున్నావు. బా, ఎంత గొప్ప మాట అండి ఇది కదా. నీ పాదరక్షకలతో అందమైన నడక ఒక క్రైస్తవుడే నడవగలడు. అగ్నిగుండములో నడిచారు ఎవరు? మేషకు, షడ్రకు, అబేద్నెగోలు. అగ్నిగుండములో నడుస్తుంటే ఐసుగడ్డల్లో నడిచినట్టు ఉంది అది. ఈ
సిరినోళ్ళు చచ్చిపోయారు. గట్టు మీద ఉండి గుండములోకి ఇసిరినోళ్ళు ఆ వేడికి చచ్చిపోయారు. పైనది గుండములో ఉన్నవాళ్ళు ఐసు ముక్కల మీద నడిచినట్టు నడుస్తున్నారు. రాజు అంటాడు, ఏంటి అసలు వాళ్ళు పైపెచ్చు వాళ్ళ బంధకాలు తెగిపోయి చేతులు ఇలా కట్టేశారు. అది ఖాళీ బంధకాలు తెగిపోయి. కొన్ని శ్రమలు కొన్ని బంధకాల నుండి తెంపుతాయి. అది అగ్ని వంటి శ్రమలు వచ్చినాయి అనుకుంటున్నావు, కానీ కొన్ని బంధకాలు తెంపుతాయి. అది ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క బంధకము నుండి. మేషాకు షడ్రకు అబేద్నెగోల జీవితములో ఆ అగ్ని పరీక్ష రాకపోతే ఆ దేవదూత దిగొచ్చేవాడు కాదు, వారితో ఉండువాడు కాదు. వారి విశ్వాసమును స్థిరపరిచాడు. వారితో అగ్నిగుండములో తిరుగుతూ రాజంటాడు, 4వ వాని ముఖము దేవదూత ముఖము వలె. బంధకాలు తెగిపోయినాయి. వారి జీవితంలో దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడు. అది ఇట్లా ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితంలో ఎన్నో 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 కార్యాలు చేస్తూ మన జీవితంలో నవ్వుంచుతూ ముందుకు నడిపిస్తూ వచ్చాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఏమండి, మనం ఇంకా ముందుకెళితే లేఖనాలు సెలవిస్తున్నాయి. దయచేసి చూడండి. ఏమండి, 48వ కీర్తన దయచేసి గమనిస్తారా? ఏమండి, 14వ వచనం, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు. బా, ఎంత స్థిరమైన వాగ్దానం అండి! ఈ దేవుడు సదాకాలం, ఏమండి, ఈ దేవుడు సదాకాలం మనకు సదాకాలం ఇహపరములలో. సదాకాలం అంటే ఒక భూమి మీద కాలమే కాదు, సదా ఒక భూమి మీద జీవించిన కాలమే కాదు, సదాకాలం అనగా అర్థం ఏమిటంటే ఇహపరముల జీవితములలో ఆయన్నే. ఎవరైనా దేవుడు ఎంతవరకు నడిపిస్తాడంటే మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఏమండి, అక్కడ చెప్పున ఇలాంటి వ్యాధులు మరి ఎన్నొచ్చినా సరే వస్తాయి. 3rd వేవ్ ఏంటి, 4th వేవ్ వస్తుంది, 5th వేవ్ వస్తుంది, ఎన్ని వేవులు వచ్చినా సరే సదాకాలము కాపాడగలిగిన దేవుడు, కంటికి రెప్పవలే కాపాడగలిగిన దేవుడు. తన ప్రజలను ఎలా కాపాడుకోవాలో ఆయనకి తెలుసు. ఇశ్రాయేలును కాపాడు, వాడు కునుకడు నిద్రపోడు. తన ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో తెలుసు ఆయనకి. తన ప్రజలను ఎట్లా భద్రపరుచుకోవాలో, తన ప్రజలను ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలుసు. ఎట్లాగైనా కాపాడుకుంటాడు. అది కనుక దేవునికి నమ్మకస్తులమై చాలా అసలు క్రైస్తవ జీవితంలో ఎంత కృతజ్ఞతాభావంతో జీవించాలండి, ఎంత కృతజ్ఞతాభావంతో జీవించాలండి. ఏమండి, ఏ క్షణము మన చేతిలో లేదు ప్రియులారా, ఏ క్షణము మన చేతిలో లేదు. అది అంతా కూడా ఆయన చేతిలో ఉంది. ఆయనే మనల్ని తోడుకుని నడిపిస్తున్నాడు. ఏమండి, 46వ కీర్తన 7వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా
మనకు తోడైయున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. బా, ఎంత బరువైన మాట చూసారా? యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై. దేవుడు ఏమనిపించుకుంటాకి ఇష్టపడ్డాడు? యాకోబు దేవుడు అనిపించుకుంటాకి ఇష్టపడ్డాడు. అది బా, ఎంత గొప్ప మాట అది. రేపు కొత్త సంవత్సరం నుంచి కృష్ణ గారి దేవుడని అనిపించుకుంటాడు దేవుడు. అది కుమారి గారి దేవుడు అనిపించుకుంటాడు. అది యాకోబు అనగా మనం అందరం కూడా మోసగాళ్ళం. అది యాకోబు ఒక టెక్నిక్ ఉపయోగిస్తే మనం ఎన్ని టెక్నిక్లు ఉపయోగిస్తాము? ఏమండి, మనం అందరం ఏ యాకోబులం అంటే పేరు లేని యాకోబులం అన్నమాట. ఆయనకు ఆనాడు పేరు పెట్టారు కానీ యాకోబు అని. మనం ఏ యాకోబులం అంటే పేరు పెట్టుకొని యాకోబులం. అది ఎక్కడికి పోద్ది ఇది? కానీ ఇక్కడ ఎంత బరువైన మాట రాశాడండి. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా ఏమై ఉన్నాడు? అనుమానమే లేదు. తోడై తోడై ప్రార్థించినా ప్రార్థించకపోయినా. అది చాలాసార్లు ఈ సంవత్సరంలో ప్రార్థించలేని పరిస్థితులు లేవా? ఎన్నోసార్లు అలసిపోయి కాళ్ళు ఎలకెత్తా పట్టుకొని, వా అలసిపోయాను నాయన, దేవుడు వచ్చు 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 ఈ తలెట్టికలు ఆయన ఒళ్ళో పెట్టుకుని, వా అలసిపోయాను నాయన, వచ్చో కొడుక వచ్చు, నేనే కదా నేను తిప్పుకున్నాను, వచ్చు. ఎన్నోసార్లు ప్రభు పడుకోబెట్టి బొజ్జో పెట్టి. నిజంగా దేవుడు ఎంత తన చేతిలోకి తీసుకున్న రోజులు అనేకమైనవి ఉన్నాయి. అనేకమైనవి ఈ విశ్వాస జీవితంలో అనుభవాన్ని చూడగలుగుతూ వచ్చాను. అదే ప్రయాణాల్లో ఓపిక చచ్చిపోద్ది. నిలబడి నిలబడి కాళ్ళు చేతులు లాగే వంకలు తిరిగిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఒక్కోసారి ఎప్పుడు జరగవు, ఎప్పుడన్నా ఒకసారి అంటే టైం టు టైం ఉండవు, భోజనాలు లేట్ అయిపోతుంటాయి. పెట్టంగానే పాస్టమ్ గారు పెట్టంగానే గౌబా కలిపేసి నోట్లో పెట్టుకుంటే నోట్లోకి వెళ్ళేసరికి ప్రార్థన చేసుకోలేదు. ఒక్క మీద మింగకుండా అటు నోట్లో పెట్టుకుంటే ఒక క్షమించిన ఆయన. అప్పుడు ఎప్పుడన్నా అంటాను పాస్టమ్ గారితో, అమ్మా నాకు ఎప్పుడన్నా పెట్టిన నువ్వు ప్రార్థన చేసి పెట్టమ్మా అంటాను. ఒకసారి అంటే నీకు చాలా బలంగా కనబడుతూ ఉంటాం, చాలా అలసట వచ్చేస్తుంది. చాలా అలసట వచ్చేస్తుంది. పరిచయలు చాలా పరుగు అలసట. దేవుడు తన కృపనిచ్చి వాడుకొని. మొన్న గుంటూరు పెళ్ళికి వెళ్తున్నాం. పొద్దున్నే కారు పడదు నాకు, పెద్ద వాంతి అయిపోయింది. అయ్యగారు, నాన్న తెల్లారి పరిచర్య ఉంది, వెనక్కి వెళ్ళిపోతావా అన్నారు. అట్లా ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సరే అండి అయ్యా, ఎదరకు సెంటర్ ఉంది కైకులూరు దిగి వెనక్కి వెళ్ళిపోతాను అనుకున్నాను. అట్లా దేవుడు నెమ్మదినిచ్చుకుంటూ వచ్చాడు. అలా పరిచర్య చేసుకొచ్చేసామా దేవుడు. అలా ఎన్నో ఎన్నో ఏమండి, ఎన్నో అలసట్లు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ఏమండి అనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎంత నమ్మకంగా నడిపించావు నాయనా, ఎంత నమ్మకంగా అనిపిస్తుంది. ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి ఈ మధ్యకాలంలోనే వర్షం ఇక్కడ స్టార్ట్ అయ్యాను.
ఎదరికెళ్ళి కొలిది వర్షం పెరిగిపోయింది. ఓ పక్కన 2:30 రీచ్ అవ్వాలి. అక్కడికి ఆ భయంకరమైన వర్షంలోనూ ఓ చోట ఆగవలసి వచ్చింది. నీకు వెళ్ళలేకపోతున్నాం ప్రభువా, ఆగుతాను నాయనా అని. ఆ స్వీట్ షాప్ ఏదో ఉంది అక్కడ, జస్ట్ అక్కడ ఆగాను. కొంచెం స్పీడ్ తగ్గింది. మళ్ళీ అప్పుడు వెళ్ళిపోయా. అన్న ఎలా వచ్చారన్నా? ప్రభు తీసుకెళ్ళిపోయాడు. అవునండి, నిజంగా చాలా పరిచయం, చాలా అనుభవాలు పరిచర్యలో, అన్న అనుభవాలు. దేవుడు అడుగడుగునా తోడుగా ఉంటూ ఏమండి, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. తర్వాత చదవండి. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుటి, ఆయనే భూమి మీద నాశనము కలుగజేయువాడు, ఆయనే బోధిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడు, బళ్ళెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధరథములను అగ్నిలో కాల్చువాడు ఆయనే. బోరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతునుడగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఎంత నొక్కి చెప్తున్నాడండి. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అది గనుకనే మనం కాపాడబడగలుగుతున్నాం. ఏమండి, చాలా విషయాలు ఉన్నాయి ఇలా చెప్పుకోవడానికి. 16వ కీర్తన ఏమండి, చూడండి, 1-2 వచనాలు చదవండి. దేవా, నీ శరణు జొచ్చియున్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియో లేదని యెహోవాతో, అది ఈ సంవత్సరం అంతా మనకు క్షేమాధారం, అది క్షేమాధారం. అది క్షేమం ఎట్లా వచ్చిందంటే ధారలాగా వచ్చింది అది కదండి. అక్కడ అన్నాడు ఏమనంటే, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని. అదే దుర్గారావు ఫోన్ చేస్తే అన్నాడు, అయ్యగారు మేకపాలు కూడా తాగుతున్నాను అన్నాడు. ఏనాయనా ఎందుకంటే ప్లేట్లెట్స్ పెరుగుతాయి అన్నాడు. అవును, మేకపాలు చాలా మంచిది తెలిసిన, ప్లేట్లెట్స్ విపరీతంగా పెరుగుతాయి. అదే ఆవు పాలు మంచి, అసలు ఆవు పాలు తాగితే రోగాలే రావు. ఆవు పాలు తాగితే రోగం ఎందుకు రాదు? వేడి అని కాదు. ఆవు పాలు తాగితే వేడని కాదు. ఆవుకున్న గుణం ఏమిటంటే, యజమాని పెంచుతున్నప్పుడు యజమాని విడిచిపెట్టే గాలి అది తీసుకొని అప్పుడు ఆ యజమానుడికి ఏ బలహీనత ఉందో గమనిస్తుంది. అది విడిచిపెట్టే శ్వాస నిశ్వాసలది తీసుకొని అబ్జర్వేషన్ చేస్తుంది. అబ్జర్వేషన్ చేసి యజమానుడు ఏ బలహీనతలో ఉన్నాడో అది మేతకెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే దానికి విరుగుడు తిని వస్తుంది. మన ఎదురుగా ఉన్న బోడు మొక్కల ఔషధాలు అవి తినొస్తుంది. అది ఎందులోకి దిగుద్దంటే పాలలోకి దిగుద్ది. ఆ పాలు తాగినప్పుడు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత అది విడిచిపెట్టే గాలికి కూడా అది యాంటీ బ్యాక్టీరియా తినొస్తుంది. అది విడిచిపెట్టే గాలిలో సోకి మనం తీసుకున్నప్పుడు మనకు ఆరోగ్యం కలుగుతుంది.
ఆవు అందుకే గోమాత అంటారు. అది దేవుడు అందులో ఆవులో ఆ జ్ఞానం పెట్టాడు. అది దేవుని సృష్టి ప్రతీది చాలా అద్భుతం అండి. అదే అందుకే ఆవు పాలు తాగితే ఆరోగ్యం కలుగుతుంది. చూడండి గేదెకి ఆ, గేదె పాలు తాగినప్పుడు ఒకరోజు ఒకలాగా, ఒక రోజు ఒకలాగా, ఒక రోజు ఒకలాగా ఉంటుంది. అది పెట్టే తిండిని బట్టి. అవును. అవునండి. చూడండి ఇప్పుడు బాలింత ఉంటుంది. బాలింతకు తేడా చేసిందనుకోండి, ఆ పాలు తాగిన బిడ్డ కూడా ఏం చేస్తుంది తెలుసా? తేడా చేస్తుంది. కారణం ఏంటంటే బాలింత పాలు తాగుద్ది కనుక ఆ పాలల్లోకి కలిసిపోయింది. అందుకని వెంటనే బిడ్డకు కూడా విరోచనాలు, రొంప, దగ్గు ఇలాంటివి కలుగుతాయి. అందుకే డాక్టర్లు అంటారు, నువ్వేం తిన్నావు అమ్మాయి, నువ్వేం తాగావు? బాలింతలు అయ్యాక ఇక సూడింతలు అన్నీ పెడతారు కానీ బాలింతలో పెట్టరు. అది సూడింతలో ఉన్నప్పుడు అమ్మా ఏం కావాలి ఫోన్ చేసి పెడతారు, పలవ తింటావా, అది తింటావా, ఇది తింటావా అని. బాలింతకు వచ్చేసరికి అది పెట్టరు, అంతా ఎండగడతారు. అది నాన్న తిన వద్దు, అమ్మ తిన వద్దు. బాలింతకి సూడింతకి అంత తేడా ఉంటుంది. అది అయితే బిడ్డకి తేడా చేస్తే ఇక్కడైతే అది ఏమండి, సూడింతగా ఉన్నప్పుడేమో కడుపు నిండా తినొచ్చు, ఏది పడితే తినొచ్చు. బాలింత అయిన తర్వాత కుదరదు. అది ఇదేంటి అయ్యగారు, మీరు ఏమైనా పిల్లలకి అన్నారా? మీరేమన్నా పాలిచ్చారా? ఇదిగో ఇంతమందికి పాలు ఇవ్వట్లేదా మరి? ఇంతమందికి పాలు ఇవ్వట్లేదా? అది ఏది తినాలో ఏది తినకూడదు, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు, ఇదంతా ఒడి, తల్లి ఒడి. ఈ సంవత్సరం అంతా తల్లి ఒడిలో ఉన్నాం. అది తల్లి ఒడిలో ఉండి ఆయన ముఖాన్ని అలా చూస్తూ, మన ఆదివారం జ్ఞాపకం చేసినట్టున్నాను, ఆయన ముఖాన్ని అలా చూస్తూ చాలా అపురూపమైన దృశ్యం అండి అది. అపురూపమైన దృశ్యం. ఎప్పుడైనా నాకు అలాంటి ఫోటో కానీ లేదంటే ఏమన్నా తల్లి బిడ్డకు పాలిస్తుంటే నాకు అలా గమనిస్తాను. నేను కూడా అలాగే నా తల్లి ఒళ్ళో ఉన్నాను కదా, నా దేవుని ఒళ్ళో ఉన్నాను కదా అనిపిస్తుంది. ఉండి అలా పాలు కొన్నిసార్లు ఒళ్ళో ఉన్న బేబీ ఆటలాడుతూ ఉంటుంది, తాగదు. నోట్లో పెట్టుకుని అంటదే తల్లి తాగమ్మా అమ్మ నోట్లో పెట్టి అంటది. అలా నాలుగు బయటికి ఉంటుంది. దేవుని ఒళ్ళో ఆనందించడానికి, దేవుని ఒళ్ళో సంతోషించడానికి ఎలాంటి అనుభవాలండి ఇవన్నీ కూడా. అదే దేవుని ముఖంలో, ఆ తల్లి ముఖంలో చాలా అద్భుతం. అసలు ఆ విషయాలు మన కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు చాలా అద్భుతం. ఏమండి, ఓకే, టాపిక్ వేరే అయిపోతుంది. ఇక్కడ అన్నాడు, నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదియు లేదని. ఈ సంవత్సరం అంతా మనకేం వేరే క్షేమాధారమే లేదు. ఎంతమంది డాక్టర్లండి, ఎంతమంది ఎలాంటి పరిస్థితులండి. ఏమండి, ఈ సంవత్సరమేనా శ్రీను లాస్ట్ ఇయరా అన్నయ్య శ్రీను అన్నయ్య ఈ సంవత్సరమేనా ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు జామకాయల శ్రీను గారు. దేవుడు అలా బ్రతికి తీసుకొచ్చాడు. ఇలా చాలామంది జీవితంలో క్షేమాధారంగా ఉండి, ఏమండి, ప్రభు మన జీవితంలో చాలిన దేవుడిగా ఉండి కదండి. అంత మాత్రమే కాదు, ఆయన మనకు ఎంతగా అద్భుతమైన కార్యాలు చేస్తూ, మరణము తప్పిస్తూ,
ఏమండి ఇంకొక మాట కూడా చదువుకోవచ్చు, ఈ సందేశానికి అనుకూలంగా ఉంటుంది. మనం చదువుకుంటాం కదా, కీర్తనలు 68వ అధ్యాయము 19వ వచనాలు చదవండి. ప్రభు స్తుతినొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట. చూసారా, 20వ వచనం అన్నాడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. రక్షణలో ఏం కలిగిస్తున్నాడు? పూర్ణత. రక్షణలో పూర్ణత కలగాలంటే మనం బ్రతికుండాలా, చచ్చిపోవాలా? బ్రతికుంటే రక్షణ పరిపూర్ణం కలుగుద్దా, చచ్చిపోతే రక్షణ పరిపూర్ణం కలుగుద్దా? అందుకే సంవత్సరం అంతా దయాకిరీటం ఇచ్చాడు. అది ఒక మాట చెప్తాను. యేసు ప్రభు శిలువ మీద ఏలాడుతున్నాడు. కుడివైపు దొంగ, వెడంపక్క దొంగ ఉన్నాడు. కుడిపక్క దొంగ అంతవరకు దొంగగా బ్రతికాడు. ఇక అంతవరకు దొంగగా బ్రతికాడు. ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ మీదకి ఎక్కాడో, ఆ శిలువ మీద ఉన్నప్పుడు కొండలు బద్దలై, ఆకాశము తెరవబడి, సమాధులు తెరవబడి, భూకంపం రావటం, ఇవన్నీ చూసి వెంటనే మార్పు కలిగింది. అంటాడు, ఇది నీకు నాకు సమంజసమే, శిక్ష ఆయన పొందకూడదు. వెంటనే మార్పు చెంది అన్నాడు, తండ్రి నీ రాజ్యంతో వచ్చి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోను. అంటే నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే అన్నాడో వెంటనే యేసుప్రభు అన్నాడు, నువ్వు నేడే నాతో పరదేశంలో ఉంటావు. ఇప్పుడు ఒక మాట చెప్పనా, రక్షణ పొందాడు, బాప్తీసం తీసుకునే అవకాశం లేదు, సరే ప్రభుతో వెళ్ళాడు. ఇప్పుడు రేపు పొద్దున్న అతనికి ఏమైనా బహుమానం ఉంటుందా? బహుమానం ఉంటుందా? ఈవేళ మనం అందరం వెళ్ళి దేవుని కొరకు ఎంతో కొంత కష్టపడ్డాం కనుక నిలబెట్టి దేవుడు బహుమానం ఇస్తుంటుంటే ఆ శిలువ మీద దొంగ అలా చూస్తాడు. ఏ వ్యక్తికి బహుమానం ఇస్తున్నా సరే ఆ వ్యక్తి నిత్యత్వంలో ఉన్నాడు, కానీ ఏమీ లేదు, ఆ వ్యక్తికి బహుమానము లేదది. కంట్రోల్ చేయండి. రక్షణ కాపాడుకునే పరిస్థితి లేదు కనుక, రక్షణ పరిపూర్ణం చేసుకునే పరిస్థితి లేదు కనుక ఆ వ్యక్తి నిత్యత్వంలో ఉన్నాడు, జస్ట్ అంతే. అయితే ఆ వ్యక్తికి ఏం దక్కదు? బహుమానం దక్కదు. మీకు వచ్చి బహుమానం ఇస్తుంటుంటే దేవుడు అల్లాడిపోతాడు. నాకు వచ్చి బహుమానం ఇస్తుంటే అల్లాడిపోతాడు. అయ్యి బ్రతకడానికి అవకాశం లేదు కదా భూమి మీద. అందరూ బహుమానాలు పొందుకుంటున్నారే, ఏమండి? అందరూ బహుమానాలు పొందుకుంటున్నారే, ఏమండి? అరే నాకు బహుమానము లేదే. దేవుడు ఇస్తాడు. బలా నమ్మకమైన దాసుడా, ఈ సంవత్సరం అంతా బాగా ప్రార్థన చేశావు, బహుమానం ఇస్తాడు. ఈ సంవత్సరంలో నా కొరకు కార్యాలు బాగా చేసావు, బహుమానం ఇస్తాడు. మరి ఆ యోగ్యత అతనికి ఉందంటారా? అతని జీవితంలో రక్షణ పరిపూర్ణమైందా? అందుకే ఇక్కడ అన్నాడు, దేవుడే మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ. ఎందుకు ఈ సంవత్సరం దయాకిరీటం అంటే, అంటాడు, కుమారుడా నా ప్రజల ముందు అందరూ ఆయన ప్రజలే, అయితే నువ్వేం కాకూడదంటే తక్కువ జీతగాడి కాకూడదు, తక్కువ బహుమానం కలగకూడదు నీకంటే. అందుకే దేవుడి 2021 అనేక పరిస్థితుల మధ్య మనకింత ఆయుష్కాలం ఇచ్చాడు. అయితే ఈ సంవత్సరంలో ఎలాంటి బహుమానం అందుకోగలం?
ఈ సంవత్సరం మనకు దేవుడు ఎలాంటి బహుమానం పక్కన పెట్టి ఉంటాడు? ఈ సంవత్సరం సార్థకమైందా లేక నిష్ప్రయోజనమైందా? ఇది లాస్ట్ మంగళవారం, అప్పుడే ఇవాళ 28, 29, 28, రేపు 29లోకి వచ్చేస్తాం. అసలు 365 రోజులు మనం బ్రతకలేకపోయాం, ఇక రేపు వెళ్ళిన బ్రతికేయగలమా? మన వల్ల అవుద్దా? ఈ సంవత్సర కాలంలో కొన్ని ఎలాంటి బహుమానం ఆయన పక్కన ఇవ్వగలడు మనకి? ఈ సంవత్సరంలో మన కష్టం ఎంత? ఆయుష్ ఇచ్చిన దేవునికి, కృప చూపిన దేవునికి, తోడయ్యున్న దేవునికి, ఈ సంవత్సరం అంతా నమ్మకంగా నడిపించిన దేవునికి ఒకసారి అసలు మన జీవితం ఎలా సమర్పించాం? బహుమానాన్ని ఏమన్నా సిద్ధపరచగలడా? లేక దేవుడు ఆయుష్కాలం ఇచ్చినందుకు బాధపడుతున్నాడా పైనుండి? ఏమ్మా చెప్పా? ఈ సంవత్సరం అంతా ఎవరి కోసం ఖర్చు పెట్టేశాం చెప్పండి? దేవుని కోసం ఏమైనా ఖర్చు చేశామా? సమయం, డబ్బులు, జ్ఞానం, తెలివి, ఆరోగ్యం దేవుని కొరకు ఉపయోగించామా? ఏమండి, ఎవరికన్నా ఈ సంవత్సరంలో కరపత్రిక పంచామా? ఎవరికైనా ఒక మాట చెప్పామా? అది ఇలాంటి మనల్ని దేవుడు ఎందుకు చూడాలి? దేవుడు ఎందుకు కాపాడాలి? ఉపవాసం ఉంటున్నారా? 10 రోజులు ఉపవాసం ఉండమన్నాం కదా, ఉంటున్నారా? ఏమా ఉపవాసం ఉంటున్నారా? ఉన్నట్ట లేనట్ట? మౌనం అంగీకారం అంటే ఉన్నట్ట? అదేంటి అయ్య గారు, సంవత్సరం ఆఖరిలో రుసిగా తినటం మానేసి మీరు ఉపవాసాలు పెట్టేస్తారు. ఏమండి, దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలండి? నా మాట అర్థమవుతున్నాయా? ఇంత కృప చూపిన దేవునికి ద్వితీయోపదేశకాండలు అంటాడు, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయములో భక్తుడు మాట్లాడతాడు. ఎంత అద్భుతంగా ఆ మాట వ్రాసాడో చూడండి. ముగించేస్తానే. ఎన్నిరా? 30వ అధ్యాయము కాదు 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. నీ దీర్ఘాయుష్కు కదా, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు ఏమై ఉన్నాడు? ఆయనే మూలం. మనకు బ్రతుకు లేదండి, మనకు జీవం లేదు, ఇంతవరకు రాగలిగిన వారం కాదు, ఇంతవరకు రాగలిగిన వాళ్ళం కాదండి. మే నెలలో కరోనా ముమ్మరంగా ఉంది, అప్పుడే ఎవరి గోతులు ఆడలేదు అవ్వుకోవాల్సి వచ్చింది.
ఉమ్, కరోనా ముమ్మరంగా ఉంది. గోతులు తవ్వి వాళ్ళు కూడా లేరండి. ఒక్కొక్క శవాన్ని పంపించడానికి ఎన్నేసి వేలు ఇచ్చాను తెలుసా? అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళ రుబాబులు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలండి? భీమవరానికి దూరం అంట. 30 వేలు ఇచ్చి పంపించాం, 26 వేలు ఇచ్చి పంపించాం. అదే ఇంకొంచెం బయలుదేరి ఎవరింటికాడ వాళ్ళే గొయ్యి తవ్వుకుని ముందులో పడిపోవాలి. అది కానీ దేవుడు అక్కడ అన్నాడు, నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకు మూలమై ఉన్నాడు. అది మన గొయ్య మనం తవ్వుకునే పని లేకుండా చేశాడు దేవుడు. మన గొయ్య వేరే వారు తవ్వకుండా, రేపు అప్పుడే నీ గొయ్య పని లేదురా, ఆగి సంవత్సరం అని ప్రభు నిలిపాడు. నిజంగా మన జీవితంలో ఒక్క మాట హృదయపూర్వకంగా ఆలోచించండి. ప్రభువుకి నమ్మకంగా బ్రతికేమంటారా? మాటల్లో కానీ ఆలోచనలో కానీ జీవించిన జీవితంలో కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభు కంటికి రెప్పవలే కాపాడుతూ నెమ్మదిగా నడిపించాడు సంవత్సరం అంతా. రేపొద్దున ఈ విషయాలని ప్రభు అడుగుతాడు. ఇంత కృప చూపించాను కదా, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఎంతగా కనికరించి అవకాశం ఇచ్చాను కదా, అసలు నా కొరకు ఈ సంవత్సరంలో ఏదైనా ఒక్క బహుమానం నేను ఇవ్వగలుగునా అంటాడు దేవుడు. కదా పిల్లారా, నూతన సంవత్సరంలో ఇలాంటి అవిధేయతలతో కాదు, ముందు నుంచి సిద్ధపడదాం. ప్రార్థించేవారిగా, పరిచర్య చేసేవారిగా, దేవుని కొరకు ఉపయోగపడే వ్యక్తులుగా సిద్ధపడదాం. రక్షించిన దేవునికి జీవితం ఉపయోగపడకపోతే, పిలిచిన వానికి ఉపయోగపడకపోతే ప్రయోజనం ఏంటి చెప్పండి? రక్షించిన వానికి ఉపయోగపడకుండా, పిలిచిన వానికి ఉపయోగపడకుండా, మరణము నుండి తప్పించిన వానికి ఉపయోగపడకుండా కదా. ఇకనైనా జీవితాన్ని కట్టుకుందాం. ఏమండి, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అసలు ఈ సంవత్సరం మనం బ్రతకటమే గొప్ప వరము కదండి. మనం బ్రతకటమే వరం కదండి. ఏమండి, దయా కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏమండి, ద్వితీయోపదేశకాండములో 12వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట. ఏమండి, 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము మాట చూస్తారా? ఏమండి, 12వ వచనం, 12 రా తల్లి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ సంవత్సరం అంతా మనం బ్రతికి బట్టగట్టామంటే కారణం దేవుని కన్నులు దాని మీద ఉన్నాయి అన్నాడు. అది ఆకాశ వర్ష జలము త్రాగును. ఈ సంవత్సరం అంతా ఏం త్రాగించాడు? అనుమానం లేదు ప్రియులారా. ఏ జలం అది? ఆకాశ వర్ష జలం. నేను ధైర్యంగా చెప్పగలను, గుండెల మీద చేయేసి చెప్పగలను. అన్ని సంఘాలు మూతవేయబడ్డాయి. అన్ని సంఘాలు మూతవేయబడితే ఆన్లైన్ సర్వీస్ జరిగింది.
ప్రభు రాత్రి భోజనాలు ఎవ్వరికి, ఏ కుటుంబానికి, ఏ సంఘానికి ఆగలేదు. ప్రతి వారం ఇట్లాగే ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడినట్లే లైవ్లో కూర్చోబెట్టి సేవకులు ప్రతి ఇంటికి ప్రభు భోజన ద్రవ్యములు పంపించి 2ంటికి లేచి రెడీ అయ్యేవాడు. 1:30కి లేచి అందరికి ఇన్ టైంలో అందాలని, మళ్ళా ఎంత మందిర టైం ఎంత అయితే ఉంటుందో ఆ టైం అంతా మేము బల్ల విరిచి మళ్ళా బిడ్డలు వచ్చేసరికి రెడీ చేసి, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అంత కాచాడండి దేవుడు. ఆకాశ వర్ష జలం, ఆకాశ వర్ష జలముతో ఎందుకు పోల్చాడంటే ఆకాశ వర్ష జలము ఆరోగ్యదాయకమైనది. అది కింద పడితే మురికవుద్ది, కానీ డైరెక్ట్గా ఏ మురికి పడకుండా ఈ వాటర్, వర్షపు వాటరు ఎడారిలో పడతారు ప్రత్యేకంగా మరి ట్యాంకులు కట్టి. డిస్టిల్ వాటర్కి ఉపయోగిస్తారు, సెలైన్ వాటర్కి ఉపయోగిస్తారు. మూడు రోజులు భోజనం లేదు, తింటున్నావా? ఏం వెళ్ళట్లేదండి. మరి ఏం పెడుతున్నారు? సెలైన్లు పెడుతున్నారు. వెంటనే మాట ప్రభువా, ఆకాశ వర్ష జలము త్రాగించేవు తండ్రి సంవత్సరం అంతా ఆరోగ్యదాయకమైన. అది లేఖనాలు పోగు చేసి, లేఖన సారాంశాన్ని పోగు చేసి, ఆత్మలు క్షీణతలోకి వెళ్లకుండా, ఆత్మలు కృంగుదలకు వెళ్లకుండా, ఆత్మలకు జీవాహారాన్ని అందించి సొమ్మసిల్లిపోకుండా, త్రొట్టిల్లిపోకుండా ఎక్కడికక్కడ ఎనర్జీ, ఎక్కడికక్కడ నూతన బలం ఆయన వాక్యమే అన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూసారా? ఏమనంటే అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు అది సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేని మీద? మన మీద. అది అలా దేవుని కన్నులు ఉన్నాయి కనుక 13లో చెప్పాడు. కాబట్టి అంటే అర్థం భూమి మీద నూకలు ఉన్నాయి మనకి. అది దేవుని కన్నులు మన మీద ఉన్నాయి కనుకనే నూకలు ఉన్నాయి. అది మనకి ఇంకా పెద్దలు అంటారు కదా, రే అడికి నూకలు ఉన్నాయిరా భూమి మీద ఇంకానా. అది సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాపాడాడు కనుక అన్నాడు. కాబట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెయు, అంటే కూర్చుకునేది ఏ సంవత్సరానికి? మళ్ళా నెక్స్ట్ ఇయర్. ఎట్లా జీవించినప్పుడు? ఇప్పుడు ఈ సంవత్సరం అంతా సంవత్సరాది మొదలుకున్న సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు ఉన్నాయి. అందుకు కృతజ్ఞతగా 13లో కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రారంభమైపోతుంది.
మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలములను కురిపించేదను. బా, అలా దేవుడు స్టార్ట్ చేస్తున్నాడా? దేవుని నమ్మకత్వం చూడండి ఎంత కనబడుతుందో. ఈ సంవత్సరమే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా నేను నిన్ను పోషించగలను. ఏమిచ్చి? ధాన్యమునిచ్చి, ద్రాక్షారసమునిచ్చి, నూనెనిచ్చి. అది నూనెందుకు? నూనెందుకు? నూనె రాసుకుంటున్నారా ఏమా? తలకు నూనె పెట్టాలి. నువ్వు తలకు నూనె తక్కువ చేయకూడదట. దేవుని వాక్యం చెప్పింది. నూనె మాంటూ స్టైల్ అయిపోయింది ఇప్పుడు. నూనె తక్కువ చేయకూడదు, జాగ్రత్త. ఏమండి ఏమండి సరే, తర్వాత ఇక్కడ అన్నాడు కదా, అక్కడ ఏమన్నాడు? 14, మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెనియు కూర్చుకుందు. అంటే తిరిగి మళ్ళా అవకాశం ఇస్తాడు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించుదును. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా, అది ఒకవేళ తిని మదించి మరలా త్రోవ తప్పి, జాగ్రత్త అంటున్నాడు. అది ఆనాడు వారికి హెచ్చరిక, ఈనాడు మనకు హెచ్చరిక. ఈ సంవత్సరం అంతా కాపాడి ప్రభు అంటున్నాడు, మళ్ళా సంవత్సరము కూడా నేను. అందుకని నెక్స్ట్ ఇయర్కి మనం ఎట్లా సిద్ధపడాలి, ఎట్లా సేవించాలి అక్కడ చెప్పాడు కదా. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, అదే అంతగా మనం సిద్ధపడాలి. ఇంతగా ఉపకారం చేసి, ఇంతగా మేలు చేసి, నీ కీడు నుండి తప్పించి ఏమండి దేవుని కొరకు సిద్ధపడాలి. ఓకేనా? తర్వాత మన కార్యక్రమం ఏ రోజుని? 5వ తారీఖు. మొన్న ఆదివారం చెప్పాను ఆచంట ఉండదేమో అని. అయితే ఆచంటోళ్ళు అయ్యా మేము చేసుకుంటాం కార్యక్రమం అన్నారు. అందుకని ఇక వాళ్ళకి ఆదివారం ఆరాధనలకు ఎక్కడోళ్ళు అక్కడ ఉంటాం. సోమవారం వేమవరం, మంగళవారం ఆచంట, బుధవారం మనకి ఇక్కడ అవుతుంది. 5వ తారీఖు కదా. 5వ తారీఖు అందరూ సిద్ధపడాలి. మీరు అందరూ సెలవు పెట్టుకోవాలి. ఎవరు ఆఫీసులకి తర్వాత డ్యూటీలకి వెళ్ళటానికి వీల్లేదు. తర్వాత సహోదరులు, అన్నలు అందరూ కూడా, యవ్వన బిడ్డలు అందరూ ఆ రోజు హాలిడే పెట్టుకొని, అంతకుముందు నుంచి మనం పనుల్లో ఉండాలి కదా. చాలా జాగ్రత్తగా మనం ఈసారి ఎవరిని కేకేసుకుందాం అంటే అక్కడే జరుగుతున్నాయి కనుక మరి అయ్యగారిని అడిగితే అన్నారు వేంపాడికి కేకేసుకుందాం అన్నారు. వేంపాడు మనం కలిసి చేసుకోవచ్చు. మొత్తం అందరూ వస్తే మరి ఇబ్బంది అవుద్ది కదా. వేంపాడు మనం వెరీ గుడ్. తల్లి మరి తల్లిని మర్చిపోకూడదు కదా. అందుకని వేంపాడిని కేకేసి వేంపాడు ప్రియులు వస్తారు తల్లి సంఘం. ఇక వారు మనం కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకోవచ్చు. అమ్మ రక్షణకు సిద్ధపడుతున్న వారు మీరు చాలా బాగా జాగ్రత్తగా సిద్ధపడండి. మొదట ఆదివారం నుంచి కూడా ఎవరు కూడా బ్రేక్ అవ్వద్దు. దేవుని కార్యాలు జాగ్రత్తగా చూసుకోండి. బాధ్యతలు స్వీకరించండి. తర్వాత చేతులు కలపండి. చక్కగా